లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు 5వ రోజు జరుగుతున్నాయి. నేడు జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా ముఖ్య నేతలు హాజరయ్యారు. అటు నారాయణపూర్, జహీరాబాద్, ఆందోళ్, గుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడకు చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు 5వ రోజుకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర పూర్తి స్థాయిలో సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఇందులో భాగంగా 3వ తేదీ నుంచి పార్లమెంట్ ఏదైతే సమావేశాలకు సంబంధించి ఏదైతే సన్నాహక సమావేశాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం ఫిర్యాదు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మేఘర్ రెడ్డి ఏదైతే ఈ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్న పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇందులో భాగంగా 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు మొదటి 12వ తేదీ వరకు కూడా తెలంగాణ భవన్ లో జరుగుతుంది. తదుపరి సంక్రాంతి పండుగ అనంతరం కూడా అటు 3 రోజులు విరామం తదుపరి ప్రారంభించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ సమావేశాలకు సంబంధించి ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీలు, నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, డిప్యూటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా ఈసారి ఏదైతే ఈ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రధానంగా తెలంగాణ భవన్ లో జరిగే సమావేశాలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై చర్చిస్తున్నారు. మీటింగ్ హాజరయ్యేటటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైనటువంటి కార్యాచరణను కూడా రూపొందించలేనటువంటి ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో అటు ఏదైతే ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగాన్ని కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తారు. మొత్తం మీద చేపడుతున్నదే అటు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు.